ఆసరా ఉంటుంది. రేపు మీకు ఇక్కడ పోయినాక ఒక అధికారిని కలవాలన్నా ఇంకోటైనా దేనికైనా కూడా ఒక అండ ఉంటుంది. ఒక తమ్ముడు వినయన్న చిన్న తమ్ముడులాగా తమ్ముడు కూడా మీతో పాటు బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఇప్పుడే గౌరవనీయులు ఇదివరకు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన జేడి లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ స్క్రీన్ ఉంటే బాగుండేది, ఆయన ఇప్పుడే ఒక మెసేజ్ ఆయన ట్విట్టర్లో పెట్టిండు. పట్టభద్రులారా ప్రతిభకు పట్టం కట్టండి. ఒక్క నిమిషం ప్లే చేసి వినిపిస్తాను మీకు. స్వార్థపరులు అవినీతితో కూడిన వాళ్ళు వస్తే మొత్తం సమాజమే నష్టమవుతుంది. అందువల్ల మనకు కావాల్సింది సమాజం కోసం నిలబడి పనిచేసే నాయకులు, అది కూడా యువతరం చాలా ముఖ్యం. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో నా మిత్రుడు సుపరిచితుడు శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ తర్వాత ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని విన్నారు. ఆయన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బయటకు వచ్చి వారు స్పష్టంగా చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? లంగాలకు దొంగలకు స్థానం ఇవ్వకండి దయచేసి. మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఉండగా కొంత క్లీన్ చేసిన, అందుకే నాకు మీ ఇలాకా అంతా మొత్తం తెలుసు. మొగిలిచెర్ల నుంచి ఎడిట్కి చెప్తామన్నా అన్ని పేర్లు చెప్పిండు. బాలసముద్రం, మొగిలిచెర్ల, కాజీపేట, వడ్డేపల్లి అన్నీ చెప్పిండు. మరి ఇప్పుడు ఇంకో పెద్ద ఆయన చెప్తున్నాడు. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా స్పష్టంగా ఏం చెప్తున్నాడు? రాకేష్ రెడ్డి లాంటి విద్యావంతుడికి అవకాశం ఇవ్వండి అని ఆయన కూడా అప్పీల్ చేస్తున్నాడు. ఇంతమంది విద్యావంతులు కూడా ఆయన ఎండార్స్ చేస్తున్నారంటే తప్పకుండా మనం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మీ అందరితో ప్రార్థన ఒకటే, మొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ టైం ఎన్రోల్ అయిన వాళ్ళు మీరు ముఖ్యంగా దయచేసి జాగ్రత్తగా వినాలా. ఈ ఎలక్షన్లో సింబల్ ఉండదు, ఈ ఎన్నికల్లో సింబల్ ఉండదు. ఈ ఎన్నికల్లో కేవలం పేర్లు ఉంటాయి, పేరు పక్కన బాక్స్ ఉంటుంది. దయచేసి ఆ బాక్స్లో మీరు ఈ 3వ నంబర్లో రాకేష్ రెడ్డి గారి పేరుంది, ఫోటో ఉంటుంది, ఆ పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో దయచేసి మీరు కేవలం వెంకటేశ్వర స్వామి నిలువు గీత ఎట్లయితే ఉంటుందో, ఆ నామం ఎట్లయితే ఉంటుందో అట్లా నిలువు గీత పెట్టాలి తప్ప మీరు ఏం రాసినా ఆయనతో ఓటు చెల్లకుండా పోతుంది. ఇంతకుముందు మంచిగా ప్రవీణ్ అన్న చెప్తుండే ఇంకో మీటింగ్లో, ఆయనతో అక్కడ పోయినాక నువ్వు చరంగా భక్తి వచ్చి ఓం అని రాసినావు అనుకో పోతుంది. శ్రీరాముడు నీవే గలవు అని రాసినావు అనుకో పోతుంది. లేకపోతే ఇంకోటి ఏమైనా రాసినావు అనుకో, రాకేష్ రెడ్డి చాలా మంచోడు అని రాసినావు అనుకో పోతుంది. ఏం రాయకుండ్రి, కవిత్వం అసలే రాయకుండ్రి. మొదటిసారి ఓటేస్టులు జాగ్రత్తగా ఓటేయండి. 1 నెంబరు మాత్రమే రాయండి. దయచేసి 3వ వరుసలో రాకేష్ రెడ్డి గారి పేరుంది, 1 నెంబర్ రాయండి. తప్పకుండా రాకేష్ని గెలిపించండి. ఇంకొక 3 రోజులే టైం ఉంది కాబట్టి మీ అందరితో ప్రార్థన. ఇక్కడ 50,000 ఓట్లు, 63,000 ఓట్లున్నాయి వరంగల్ కార్పొరేషన్ పరిధిలో. మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మీ రిలేటివ్స్ ఉంటారు. దయచేసి ఒక్క ఫోన్ కాల్ చేయండి, ఒక్క మెసేజ్ ఇవ్వండి. మంచి వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, ఒక రైతు బిడ్డకి, ఒక గోల్డ్ మెడలిస్ట్కి ఎమ్మెల్సీగా మీ ప్రతినిధిగా శాసన మండలికి పంపండి. జై తెలంగాణ. ఖచ్చితంగా రామన్న చెప్పినట్టు ఈ 3 రోజులు కష్టపడతాం. మన అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపిస్తాం. ఇప్పుడు కొన్ని జాయినింగ్స్ ఉన్నాయి.